కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు. మా కొత్తగూడెంది మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ కొత్తగూడెం ఉంది మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు. ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు, సీనియర్ తుమ్మల గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష, పేపర్లో ఏదో కుట్రబన్ని కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను. అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మా బట్టి గారు కూడా శ్రద్ధ పెట్టాలి. సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి, నిన్న మన వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు, రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబన్నుతున్నారు అని. అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు. అందువల్ల కొద్దిగా శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు. మీకు అభినందనలు. మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు. ఎందువల్లంటే ఎవరు 100% పనులు చేయలేరు. ఒక ప్రయత్నం 100% పనులు చేస్తే వాడికి మొత్తం అంతా బంగారమయంగా ఉండాల్సింది. కొన్ని చేయలేరు. కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు. నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరపునే నేను కూడా చెప్పాను. రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావ స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తూ, మాకు మాట్లాడే హక్కు ఉందనే పేరు చెప్తూ, ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, అర్థం కావట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపడతా ఉన్నారు. దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి. ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విచక్షణారహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా? ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్. ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం, కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని, అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితి కూడా చూసాం. అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. ఎవరు చేసినా తప్పు, ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ, యాజ్ యూ సజెస్టెడ్, better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. We can't find permanent solution, but to maximum extent, you should make every effort through this honorable house. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు, సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు, అక్కలు, బూతులు, అసలు ఎంత అన్యాయం.
ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారో నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో ఇద్దరో ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా మీ చేతకు వచ్చినట్టుగా మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ జర్నలిస్ట్ ఓన్లీ. ఈ డజంట్ మీన్ మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి. కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ అదర్ హిజ్ మినిస్ట్రీ colleagues and government to take a firm action. As I said yesterday, in your absence, I said the same, sir, Mukhyamantri garu. So, మీరు ఏదో ఒకటి ఆలోచించి by calling a special session, one day, totally, one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సంతోషమే. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు. పేద చిన్న 9,000, 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12 వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తా ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు. మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు?